పప్పు నానపెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే క్రిస్పీ రవ్వ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నూనె అస్సలు పీల్చుకోదు. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకోవాలి. 1/2 కప్పు అటుకుల్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒక ఆలుగడ్డని బాగా మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు అలాగే కొంచెం వంట సోడాని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెగ్యులర్ గా వడల్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవడమే. చేతి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా పిండి ముద్దను తీసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదే మీరు కొత్తగా వడల్ని వేసే వాళ్ళైతే ఇలా టీ స్ట్రైనర్ కి కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా పిండి ముద్దను తీసుకొని వడల్ని వేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి. ఈ వడలు చాలా సాఫ్ట్ గా స్పంజిగా చాలా బాగుంటాయి. నూనె కూడా అస్సలు పీల్చుకోదు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.